లోకి నువ్వు వస్తే సమర్పణతో మారు మనసు బాప్తీసం అంటారు, అది కూడా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇప్పుడు కాదు పాస్టర్ గారు బాప్తీసం అంటారు కొంతమంది, మా ఆయనూరు కూడా అంటారు కొంతమంది, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు, పిల్లోడు పెళ్ళవనే అంటారు, లేకపోతే ఇంకేదేదో చెప్తూ ఉంటారు. అవన్నీ వదిలేసి నీ దేహం సమర్పణ చేసి మారు మనసు పొంది నీళ్ళల్లో మునిగి బాప్తీసం తీసుకుంటే నీ జీవితం ఆకాశ నక్షత్రాలాగా 3వ ఆశీర్వాదం, అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు దొరికింది. అర్థమైందా? మూడు మెట్లు, 3 ఆశీర్వాద మెట్లు మీరందరూ ఎక్కాలని దైవజనంగా నేను ఆశపడతా ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థించండి. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. సర్వశక్తులకు దేవుని స్వరం వింటున్నావు కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాలం అబ్రహాం విడిచిపెట్టినట్టు విడిచిపెట్టగలుగుతున్నావు నీవు. లోకంలో ఉన్న శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు అవన్నీ ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా ఒక్కటి వదిలిపెట్టలేకపోతున్నావు, అన్నీ వదిలేవు కానీ ఒకటి వదిలిపెట్టలేకపోతున్నావేమో. ఆ ఒక్కటే నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతుందేమో. నువ్వు వదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఆ ఒక్కటే నీ జీవితానికి ఆశీర్వాదం లేకుండా చేస్తుందేమో. తల్లి, చెల్లి, బాబు, అమ్మ, ఈ రాత్రికాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నమ్మావు, దేవుని మాటలు వింటున్నావు, స్తోత్రం. కానీ విడిచిపెట్టవలసిన ఒకటి విడిచిపెట్టట్లేదు నీ జీవితంలో. దాన్ని అలానే ఉండనిస్తున్నావు, దాన్ని అలానే ఉండనిచ్చావు. అందుకే నిజమైన ఆశీర్వాదం నీ జీవితంలో రావట్లేదని మదన పడుతున్నావు, రావట్లేదని దిగులు పడుతున్నావు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు ఏది విడిచిపెట్టాలో హృదయంలోనికి, కుటుంబంలోకి, నీ జీవితంలోకి తొంగి చూసుకో, అర్థమైపోద్ది. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టు, ఆశీర్వాదం నీ జీవితంలో ప్రవహిస్తుంది. అంతేకాదు నీకు ఒక నిరీక్షణ కావాలి. నువ్వు చేసే ప్రార్థన సఫలమయ్యే రోజు ఒకటి ఉంది. తొందరపడవాకు. ఏంటో దేవుడు నా ప్రార్థన వినట్లేదని సనగవాకు, గొనగవాకు, దిగులు పడవాకు, చింతపడవాకు. ఇక దేవుడు నా మాట వినలే, ఈ కష్టాలు బావులే, మారవలే, నా పరిస్థితి మారదులే అని చింతపడవాకు. ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం కలిగి, నిరీక్షణతో విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయి. నీ కష్టాలు తీరే ఒక రోజు ఉంది, నీ భర్త మారే రోజు ఒకటి ఉంది, నీ సమస్యలు తీరే రోజు ఉంది, నీ దుఃఖం సంతోషంగా, నీ కన్నీరు ఆనందంగా, నీ జీవితంలో, నీ బ్రతుకులో నిరాశ నిస్పృహలన్నీ ఒక దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రభా, ఈ 3 ఆశీర్వాదం పెట్టి నేను ఎక్కాలి ప్రభా, నా జీవితాన్ని కరుణించయ్యా, నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ ప్రభుకు ప్రార్థన చేయి. చెల్లెమ్మా, తమ్ముడా, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు, నీవు భాగ్యవంతుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. ఖచ్చితంగా మొదటి మెట్టు బహుధనవంతుడు, 2వ మెట్టు సంతోషం, 3వ మెట్టు పరమందలి భాగ్యం, ఆకాశమునికి ఎక్కే భాగ్యం, ఈ తరతర భాగ్యం. ఈ భాగ్యాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకో. ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్న ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తల్లి, 4 విషయాలు మనం విన్నాం. మొట్టమొదటిగా ఆశీర్వాదం కావాలంటే మనం నమ్మిన మన దేవుని యొక్క మాటకు లోబడి వారమై ఉండాలి. మనము, మన పిల్లలు, యజమానులు దీవించబడాలంటే వారి కష్టార్జితం ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు మనం అనుభవించాలంటే ఖచ్చితంగా మనము దేవుని మాట విని వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, రెండోదిగా విడిచిపెట్టవలసిందేది కూడా మనలో కానీ, మన కుటుంబంలో కానీ, దేవుని బిడ్డలారా, ఏది మనం ఉంచుకోకూడదు. ప్రభు సన్నిధిలో విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా మన కుటుంబం వర్ధిల్లిద్ది, మన కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిద్ది. దేవుని బిడ్డ, ఈరోజు ఏమి ఆలోచిస్తున్నావు? ఎటువైపు చూస్తున్నావు? ఇన్నాళ్ళు నా కుటుంబం దీవించబడలేదనుకుంటున్నావా? ఇన్నాళ్ళు నా కుటుంబం ఆశీర్వదించబడలేదంటున్నావా? ఇన్నాళ్ళు నా కుటుంబంలో మేలైనవి జరగట్లేదనుకుంటున్నావా? ప్రభు వైపు చూడట్లేదేమో. విడిచిపెట్టకూడనివి ఇంకా ఏదో పాత స్వభావాన్ని ధరించుకొని, అయ్యో ఇంకా పాత చిగురు మొలకెత్తినట్లు మన జీవితంలో పాపము మొలకెత్తుతుందేమో. అందుకని ఆ స్వభావం వల్ల కుటుంబానికి ఆశీర్వాదం లేదు, పిల్లల కుటుంబాలకు ఆశీర్వాదం లేదు. అయ్యో, మన వల్ల కుటుంబాలు దీవించబడలేదంటే కేవలము మనలో ఉన్న అవిధేయత వల్లనే. ప్రభు పాదాల చెంత ఈరోజు సమర్పించుకుందాం.
ఏమి సమర్పించుకోగలుగుతున్నావు? ప్రభువా, ఈరోజు నేను ఇది సమర్పించుకుంటానయ్యా, ఇంకెన్నడు వెనుతిరిగి చూడను ప్రభువా, అయ్యా ఇంకెన్నడు నీ సన్నిధిని విడువను ప్రభువా, ఇంకెన్నడు నీ సన్నిధికి దూరం అవును ప్రభువా. ఇన్నాళ్ళు నా ఆశీర్వాదానికి